మనిషి ఎలా ఉండేవాడు? అసలు తన జీవితం ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్‌లో అతనికి బేసిక్ ఫుడ్ ప్రాక్టీసెస్ తెలీదు. ఫుడ్ ఎలా తినాలో తెలీదు. ఏది దొరికితే అది తిన్నాడు. రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్, రా మీట్ అన్నీ తినేసాడు. ఎలా బట్టలు వేసుకోవాలో కూడా తెలీదు. అలాంటి పరిస్థితిలో నుంచి మనిషి మెల్లమెల్లగా డెవలప్ అయ్యి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసింది. క్లాత్స్ ఎలా వేసుకోవాలో తెలిసింది. తర్వాత కాలినడకతో స్టార్ట్ అయిన మనిషి జీవితం తర్వాత ఎడ్ల బండి, సైకిల్, బస్ ఇవన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు సూర్యుడున్నప్పుడు మాత్రమే వెలుగును చూసేవాడు. తర్వాతంతా చీకటి, అంధకారమే. అలాంటి పరిస్థితిలో ఉన్న మనిషి ఇంత అంటే ఒక గుహల్లో ఉండే మనిషి గొప్ప గొప్ప భవనాల్ని నిర్మించుకొని ఇల్లుని స్వర్గంగా చేసుకున్నాడు. అయినా గూడా మనిషి సంతోషంగా లేనంటున్నాడు. అరే! ఇల్లునే నువ్వు స్వర్గంగా చేసుకున్నావు. స్వర్గాన్నే నీకు కిందకి దింపేసుకున్నావు. అయినా గూడా ఇంకా సంతోషంగా లేనన్న మాటను మనుషులెందుకు యూజ్ చేస్తున్నారు? మన తాతల కాలంలో, తండ్రుల కాలంలో అసలు వాళ్ళకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయా? అసలు ఎలక్ట్రిసిటీ కూడా లేదు. దీపం వెలుతురులో ఉండేవాళ్ళు వాళ్ళు. ఒకే రూమ్‌లో ఎంతోమంది జీవించేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీస్‌లో ఉండేవాళ్ళు. 20, 30 మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అయినా కూడా మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అరే! మనం గూడా మన చిన్నప్పుడు చాలా బాగున్నాము. మా చిన్నప్పుడు మేము చాలా బాగుండేవాళ్ళము. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. మా ఫ్రెండ్‌షిప్ ఇలా ఉండేది. మా బంధాలు ఇలా ఉండేవి అని చెప్తూ ఉంటాము. మరి ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. మనీ పరంగా చాలా బాగున్నారు అందరూ. ఎడ్యుకేషన్ ఉంది. మన జీవితాలన్నీ వడ్డించిన విస్తర్లా ఉన్నాయి. అయినా కూడా ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఇంత డెవలప్ అయినా కూడా మనిషి ఇంకా సంతోషంగా లేను అన్న పదాల్ని ఎందుకు యూజ్ చేస్తున్నాడు? ఏం దొరికితే మనిషికి సంతోషం కలుగుతుంది? ఎక్కడ మనిషి హ్యాపీనెస్ మిస్ అవుతున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఏం కావాలి మనిషికి?